ఒకసారి ఊహించండి, మీరు రేపు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ శ్వాస కేవలం ప్రాణం పోసే ప్రక్రియ మాత్రమే కాదు, అది మీ విజయం, మీ ఆర్థిక స్థితి, మీ నిర్ణయాలను నడిపించే రహస్య శక్తి అని గ్రహిస్తే ఇదే స్వరయోగం చెప్పే మహాసత్యం. ప్రాచీన యోగ శాస్త్రాల్లో వివరించబడిన ఈ గూఢ విజ్ఞానం ప్రకారం మనం ఏ నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటున్నామో గమనించడం ద్వారా మన రోజును మార్చుకోవచ్చు. స్వరయోగం అనేది కేవలం శ్వాస పీల్చుకోవడం మాత్రమే కాదు, అది విశ్వచైతన్యంతో మనిషిని అనుసంధానించే ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు భౌతిక విజ్ఞాన శాస్త్రం. మన శరీరంలో ప్రవహించే ప్రాణశక్తిని నాసికారంధ్రాల ద్వారా నియంత్రించడం ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పనిని ఎలా పూర్తి చేయాలో నిర్ణయించుకోవచ్చు. ప్రాచీన యోగులు శ్వాసను ఒక వంతెనగా భావించారు. అది మనలోని సూక్ష్మ శరీరాన్ని మరియు స్థూల శరీరాన్ని కలుపుతుంది. స్వరయోగంలో ప్రధానమైన 3 నాడులు ఉంటాయి. అవి ఇడ, పింగళ మరియు సుషుమ్న. ఇడనాడిని చంద్రనాడి అని పిలుస్తారు. ఇది ఎడమ నాసికారంధ్రం ద్వారా ప్రవహిస్తుంది మరియు ఇది మనసుకు ప్రశాంతతను, సృజనాత్మకతను మరియు చల్లదనాన్ని ఇస్తుంది. పింగళ నాడిని సూర్యనాడి అని పిలుస్తారు. ఇది కుడి నాసికారంధ్రం ద్వారా ప్రవహిస్తుంది మరియు ఇది శరీరానికి ఉష్ణాన్ని, చురుకుదనాన్ని మరియు తర్కాన్ని అందిస్తుంది. సూర్యనాడి పింగళ ఉత్తేజితమైనప్పుడు మనం భౌతిక ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన శక్తిని పొందుతాము. సంపదను ఆకర్షించడానికి, వ్యాపార లావాదేవీలు చేయడానికి మరియు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి ఈ కుడి నాసికా శ్వాస అత్యంత కీలకం. మీరు ఉదయం నిద్రలేవగానే ఏ నాసికారంధ్రం ద్వారా శ్వాస వస్తుందో గమనించడం ఈ సాధనలో మొదటి మెట్టు. ఆ నాసికారంధ్రానికి సంబంధించిన వైపు ఉన్న చేతిని ముఖంపై రుద్దుకొని ఆ శక్తిని శరీరమంతా ప్రసరింపచేయడం ద్వారా మీ రోజును మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. ధనప్రాప్తి మరియు సమృద్ధిని ఆకర్షించడం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉండదు. అది మీ శరీరంలోని పంచభూత తత్వాల సమతుల్యత మీద ఆధారపడి ఉంటుంది. పృథ్వీ, జల, తేజస్సు, వాయువు మరియు ఆకాశ తత్వాలు మీ శ్వాసలో నిరంతరం మారుతూ ఉంటాయి. మీరు ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు మీ శ్వాస ఏ తత్వంలో ఉందో గమనించాలి. ఉదాహరణకు, భూమి తత్వం మరియు జలతత్వం ప్రవహిస్తున్నప్పుడు మీరు ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే లేదా వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆ పని దీర్ఘకాలికంగా లాభాలనిస్తుంది. దీనిని గుర్తించడం కోసం మీ ముక్కు ముందు అరచేతిని ఉంచి శ్వాసను గమనించాలి. గాలి కొంచెం గట్టిగా, స్థిరంగా వస్తుంటే అది భూమితత్వానికి సంకేతం. శ్వాస కొంచెం చల్లగా, మృదువుగా వస్తుంటే అది జలతత్వానికి సంకేతం. ఈ తత్వాల ప్రవాహాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు సంపదను ఆకర్షించే సరైన సమయాన్ని ఎంచుకోవచ్చు. పింగళ నాడి లేదా సూర్యస్వర యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు కఠినమైన పనులను చేయడం వల్ల మీకు విజయం లభిస్తుంది. అదే సమయంలో సంపద ఆకర్షణకు మణిపూరక చక్రం అత్యంత ప్రధానమైనది. నాభి కేంద్రంలో ఉండే ఈ చక్రం అగ్నితత్వానికి నిలయం. దీనిని ఉత్తేజితం చేయడానికి శ్వాసను తీసుకునేటప్పుడు నాభి వరకు గాలిని నింపి కాసేపు ఆపి ఆ శక్తి అక్కడ ఉద్భవిస్తున్నట్లు భావించాలి. ఇది మీలో నాయకత్వ లక్షణాలను, నిర్ణయాత్మక శక్తిని పెంచి డబ్బు సంపాదించే మార్గాలను మీకు స్పష్టంగా చూపిస్తుంది. చక్రాల యాక్టివేషన్ ప్రక్రియలో మీరు మీ శ్వాసను ఒక దిక్సూచిలా ఉపయోగించాలి. మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ప్రతి చక్రం ఒక నిర్దిష్ట శక్తి తరంగాన్ని కలిగి ఉంటుంది. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ దృష్టిని వెన్నెముక అడుగు భాగంలో ఉన్న మూలాధార చక్రంపై ఉంచి శ్వాసను అక్కడికి మళ్లించాలి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న భయాలు తొలగిపోతాయి మరియు ఆర్థిక భద్రత పెరుగుతుంది. మీ దృష్టిని 2 కనుబొమ్మల మధ్య అంటే ఆజ్ఞాచక్రంపై కేంద్రీకరిస్తూ కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాసను పీల్చుకోవడం మరియు వదలడం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ మెదడులోని కుడి భాగం అంటే సృజనాత్మకత మరియు వ్యూహరచనకు సంబంధించిన భాగం ఉత్తేజితమవుతుంది. వ్యాపార ప్రపంచంలో రాణించడానికి ఇది ఒక రహస్య ఆయుధం లాంటిది. సంపదను ఆకర్షించాలంటే మీ శరీరం లోపల ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించాలి. దీనికి శ్వాసను మందగించడం అంటే కుంభక ప్రాణాయామం చేయడం అవసరం. మీరు శ్వాసను ఎంత తక్కువగా, నిశ్శబ్దంగా తీసుకుంటే అంతగా మీ అంతర్గత శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మీ అంతర్గత శక్తి పెరుగుతుందో అప్పుడు విశ్వంలోని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక అభివృద్ధి కోసం స్వరయోగాన్ని ఎలా అన్వయించుకోవాలో ఇంకా లోతుగా పరిశీలిద్దాం. ప్రతిరోజు మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీ చేసే ముందు కనీసం 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని మీ శ్వాస ఏ నాడిలో ఉందో చూడండి. ఒకవేళ మీరు సంపాదించడం లేదా డబ్బును సేకరించడం వంటి పనులు చేస్తున్నట్లయితే మీ ఎడమ నాసికారంధ్రం అంటే చంద్రనాడి చురుగ్గా ఉంటే అది మీకు శుభప్రదం. ఎందుకంటే చంద్రనాడి గ్రహించే శక్తినిస్తుంది. అదే మీరు ఇతరులకు అప్పు ఇచ్చేటప్పుడు లేదా డబ్బు ఖర్చు చేసేటప్పుడు కుడి నాసికారంధ్రం అంటే సూర్యనాడి చురుగ్గా ఉంటే అది మీ ధనం తిరిగి రావడానికి లేదా వృధా కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇది చాలా సూక్ష్మమైన వ్యత్యాసం, కానీ దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
చక్రాల విషయానికొస్తే సహస్రార చక్రం నుండి వచ్చే విశ్వశక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం ముఖ్యం. మీ శ్వాసను కేవలం ముక్కుతోనే కాకుండా మొత్తం శరీరంతో పీల్చుకుంటున్నట్లుగా ఊహించుకోవాలి. దీనినే ప్రాణధారణ అంటారు. ఈ సాధనలో మీరు రోజుకు కనీసం 20 నిమిషాలు కూర్చుని శ్వాసపై ధ్యాస పెట్టాలి. ఆ సమయంలో మీ శరీరం మొత్తం ఒక అగ్నిగోళంలా మారుతున్నట్లు, మీలోని చక్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాంతివంతంగా వెలుగుతున్నట్లు ఊహించుకోవాలి. ఈ సాధనలో ముఖ్యమైన నియమం క్రమశిక్షణ. స్వరయోగం అనేది ఒక రోజులో ఫలితాన్నిచ్చేది కాదు. ఇది నిరంతర సాధనతో మీ అలవాటుగా మారాలి. మీరు నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు కూడా మీ శ్వాస ఏ నాడిలో ఉందో గమనిస్తూ ఉండాలి. ఈ అలవాటును స్వరసాక్షి స్థితి అంటారు. మీరు ఎప్పుడైతే మీ శ్వాసకు సాక్షిగా ఉంటారో అప్పుడు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ను ప్రభావితం చేయగలరు. ధనానికి సంబంధించి మన మనసులో ఉండే నెగటివ్ ఆలోచనలు, భయాలు ఈ స్వరసాక్షి స్థితి వల్ల తొలగిపోతాయి. సంపదను ఆకర్షించడానికి మీ మనస్సు ఎప్పుడూ లభ్యమవుతుంది అనే నమ్మకంతో ఉండాలి. మీ శ్వాస గమనాన్ని మార్చడం ద్వారా మీరు ఈ నమ్మకాన్ని స్థిరపరచవచ్చు. పింగళ నాడిని యాక్టివేట్ చేయడానికి కుడి నాసికారంధ్రాన్ని వాడుతూ మీ దృష్టిని నాభి అంటే మణిపూరక చక్రంపై ఉంచి ధ్యానం చేయడం వల్ల మీలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని వ్యాపారంలో, ఉద్యోగంలో పై స్థాయికి తీసుకెళ్తుంది. మణిపూరక చక్రం కేవలం ధనానికి మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వ వికాసానికి కూడా మూలం. మీరు సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా ఎదగాలంటే మీ మణిపూరక చక్రం ఎప్పుడూ ఉజ్వలంగా ఉండాలి. ఇక చక్రాల విషయానికొస్తే మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ఉన్న 7 చక్రాల మీద శ్వాసను కేంద్రీకరించడం ఎలాగో మీరు తెలుసుకోవాలి. మూలాధార చక్రం భూమికి సంబంధించింది, ఇది స్థిరత్వాన్నిస్తుంది. స్వాధిష్ఠాన చక్రం జలానికి సంబంధించింది, ఇది సృజనాత్మకతనిస్తుంది. మణిపూరక చక్రం అగ్నికి సంబంధించింది, ఇది శక్తినిస్తుంది. అనాహత చక్రం వాయువుకు సంబంధించింది, ఇది ప్రేమను మరియు అనుబంధాలను ఇస్తుంది. విశుద్ధ చక్రం ఆకాశానికి సంబంధించింది, ఇది స్పష్టమైన కమ్యూనికేషన్ను ఇస్తుంది. ఆజ్ఞాచక్రం మనస్సుకు సంబంధించింది, ఇది అంతర్దృష్టినిస్తుంది. సహస్రార చక్రం దైవానికి సంబంధించింది, ఇది జ్ఞానాన్నిస్తుంది. మీరు సంపదను ఆకర్షించాలనుకున్నప్పుడు ఈ 7 చక్రాలను ఒకదాని తర్వాత ఒకటి శ్వాస ద్వారా ఉత్తేజితం చేయాలి. మూలాధారంలో శ్వాసను నింపి అక్కడి నుండి శక్తిని పైకి తీసుకువెడుతున్నట్లు భావించాలి. ఇలా చేయటం వల్ల మీ సంకల్ప బలం పెరుగుతుంది. సంపద అనేది సంకల్ప బలానికి ప్రతిరూపం. ఎంతటి సంకల్ప బలముంటే అంతటి ఐశ్వర్యం మీ వైపు ఆకర్షించబడుతుంది. మీ శ్వాస వేగాన్ని నియంత్రించడం ద్వారా మీరు మీ మనస్సును నియంత్రిస్తున్నారు. మనస్సు నియంత్రణలో ఉంటే బయట ప్రపంచంలో విజయం మీ వశమవుతుంది. ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ. దీనిని ఎవరైనా భక్తితో మరియు శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా మార్పును చూడగలరు. నిరంతర సాధనలో మరో ముఖ్యమైన అంశం ఆహారం మరియు నిద్ర. మీ శ్వాస నాణ్యత మీరు తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల శ్వాస సులభంగా మారుతుంది. తద్వారా సుషుమ్న నాడిని ఉత్తేజితం చేయటం సులభమవుతుంది. సుషుమ్న నాడి యాక్టివ్ అయినప్పుడు మీ మనస్సు శూన్యస్థితిలోకి వెళుతుంది. ఆ శూన్యస్థితి నుండి వచ్చే ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చు. సంపదను ఆకర్షించడం అంటే కేవలం కష్టపడటం మాత్రమే కాదు, తెలివిగా పనిచేయటం కూడా. స్వరయోగం మీకు ఆ తెలివితేటలను అందిస్తుంది. మీరు ఎప్పుడూ ఏ పని చేయాలో మీ శ్వాస మీకు సూచిస్తుంది. మీరు సరైన సమయంలో సరైన పనిని సరైన శ్వాస స్థితిలో చేస్తే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. ఈ ప్రక్రియలో మీ మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళన, భయం, కోపం వంటివి శ్వాసను చెడగొడతాయి. ఆ చెడు శ్వాస స్థితిలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ ప్రశాంతమైన శ్వాసను పెంపొందించుకోండి. మీ శ్వాసను గమనిస్తూ ప్రతి శ్వాసను ఒక ధ్యానంలా మార్చండి.